बोरी बोरी చూసు టీవీలో చలో చలో రావు నా కోసం ఎవరు ఇక్కడ శిక్షణ చెనిగిదిరుతుంది సిక్కులు రాను అక్కడ వచ్చి పోలీస్ స్టేషన్లో ఎవరు చెప్పారు ఇక్కడ వచ్చి ఫోన్లో మాట్లాడు बोरी बोरी చూసు టీవీలో చలో చలో రావు నా కోసం ఎవరు ఇక్కడ శిక్షణ చెనిగిదిరుతుంది జిల్లా న్యాయస్థానంలో ఇవాళ సంచలన తీర్పు వెలువడింది. పోక్సో కేసులో నిందితుడికి ఎవరైతే నేరానికి పాల్పడ్డ నిందితుడు షేక్ ఖలీద్ ఉన్నాడో అతనికి జిల్లా న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష తర్వాత 2000 రూపాయల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో మరికొంత కాలం పాటు శిక్ష పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి న్యాయస్థానం తెలిపింది. అయితే 2022 15/4 అంటే ఏప్రిల్ 15న ఈ ఘటన ఉట్నూరులో జరిగింది. అయితే 6 ఏళ్ల పాప వీధిలో ఆడుకుంటుండగా 50 ఏళ్ల వ్యక్తి షేక్ ఖలీద్ పాపకు 5 రూపాయల చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి ఆ బాలికను లొంగ తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ బాలికపై అతను నిందితుడు అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక తీవ్ర గాయాలకు గురైంది. అయితే అప్పుడు పోలీసులు ఎవరైతే కుటుంబీకులు ఉంటారో వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసుల్ని ఆశ్రయించిన తర్వాత వెంటనే ఆ కేసును దర్యాప్తు చేసుకున్నారు. ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఆ కేసు దర్యాప్తు కొనసాగింది. దాదాపుగా అంటే ఈ పోక్సో కేసులో ఇది అంటే జిల్లా చరిత్రలోనే అతి వేగంగా ఇంతవరకు 2 కేసులు నమోదైనట్టుగా 2 కేసుల తీర్పు వెలువడినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే ఒకటి సమతా కేసులో ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బాలిక కేసులో తీర్పు చాలా వేగంగా వెలువడేట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే కేవలం 137 రోజుల్లోనే దర్యాప్తు కొనసాగింది. ఆ తర్వాత నిందితుడికి జిల్లా న్యాయస్థానం కూడా శిక్ష విధించడం పట్ల అటు కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆ కేసును చాకచక్యంగా నడిపించినటువంటి యొక్క ఏఎస్పీ హర్షవర్ధన్ ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు. అయితే కేసు పూర్వపరాలను కూడా మనకు ఎస్పీ వెల్లడించారు. అయితే ఈ కేసు అంటే ఏదైతే సంచలన తీర్పు ఉందో ఈ తీర్పు ఎవరైతే ఇలాంటి నేరాలకు పాల్పడేటటువంటి అంటే బాలికలపై నేరాలకు పాల్పడ్డా లేదంటే ఇతర మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఇలాంటి తీర్పులు చెంపపెట్టు లాంటివని ఇలాంటి తీర్పులకు గుణపాఠం ఉంటుందని ఇలాంటి అంటే నేరాలు చేసే వారికి కూడా భయపడే విధంగా ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడే నేరస్తుల్లో భయం అనేది పెరుగుతుందని తద్వారా కేసులు తగ్గుముఖం పడతాయని ఆ తర్వాత ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పేసి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా హర్షవర్ధన్ ఇది తనకు ఉట్టూరులో ఏఎస్పీగా తనకు మొదటి కేసులోనే ఇలాంటి తీర్పు వెలువడం చాలా హర్షణీయమని అంటే తన కేసులో సక్సెస్ అయినందుకు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డందుకు తను సంతృప్తిగా ఉందని చెప్పేసి హర్షవర్ధన్ ఏఎస్పీ చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఇలాంటి కేసులు ఎప్పుడైతే ఇలాంటి తీర్పులు వస్తాయో అంటే వేగంగా అంటే పోక్సో కేసులో చాలా త్వరితగతిన తీర్పులు వెలువడుతుంటాయి. అయితే ఇలాంటి శిక్షలు పడ్డప్పుడే నిందితులు కూడా భయపడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి నేరాలు చేయాలన్నా కూడా వెనుకడుగు వేసేటటువంటి యొక్క అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క తీర్పు మాత్రం ఆ జిల్లాలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఉట్నూరులో జరిగిన ఒక పోక్సో యాక్ట్లో ఏప్రిల్ 15 రోజు ఉట్నూరులో ఒక చిన్న పాపపై లైంగిక దాడి జరిగింది. దాంట్లో షేక్ ఖలీద్ అనే అక్యూజ్డ్ ఈ నేరం చేసినాడు. ఆయన ఇమీడియట్గా 24 అవర్స్లో అక్యూజ్ని పట్టుకొని వితిన్ 24 అవర్స్లో ఏఎస్పీ ఉట్నూరు గారు
దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసి వితిన్ 60 డేస్లో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఛార్జ్షీట్ వేసిన తర్వాత వితిన్ టోటల్గా కేసు రిపోర్ట్ అయ్యి 4 మంత్స్లోనే ఇది టోటల్గా ట్రయల్ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు 20 years కన్విక్షన్ అక్యూజ్డ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మన జిల్లాలో 20 years కన్విక్షన్ రావడం ఇది ప్రథమైన ఫస్ట్ కేసు. ఇది చిన్నపిల్లల మీద లైంగిక దాడులు ఎక్కువైనాయి కాబట్టి ఇట్లాంటి కన్విక్షన్ వస్తేనే ఈ నేరాలు అదుపు చేస్తాం మనం. వితిన్ 4 monthsలోనే కేసు మొత్తము ఎండెడ్ కన్విక్షన్ విత్ 20 years అనేది చాలా గొప్ప విషయము. 6 years old girl, actually the family hails from Maharashtra. 6 years old girl అండ్ ఇంకొకటి అమ్మాయి 3 years old. ఈ ఫ్యామిలీ ఇక్కడ వచ్చింది మన ఉట్నూరుకి. వస్తే ఇక్కడ మన ఉట్నూరు టౌన్లోనే షేక్ ఖాలిద్, మ్యాన్ కాల్ షేక్ ఖాలిద్, హీ ట్రైడ్ టు మిస్బిహేవ్ విత్ ద గర్ల్. సో మిస్బిహేవ్ చేసి ఆయన ఎస్కేప్ అయిపోయారు. కానీ ఇమీడియట్లీ మన పోలీస్ స్టేషన్కి మనకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే వీ స్టార్టెడ్ సర్చ్ ఫర్ షేక్ ఖాలిద్ మొత్తం టౌన్లో. విదిన్ 24 hours వి కాట్ హిమ్. మొత్తం 135 రోజుల్లో నేరం అయిన నుంచి ఇప్పటి వరకు 135 రోజుల్లో ఈ శిక్షాకాలం పూర్తయింది. మనం సమతా కేసు కన్నా చూసిన తర్వాత దాన్ని బట్టి చూస్తే మనం ఇది 2వ కేసు ఆదిలాబాద్లో ఇంత సత్వరంగా పరిష్కారం చేయడం అనేది. ఆ విక్టిమ్ను కూడా మనం ఐడియల్ ఓన్లీ 6 years చైల్డ్. ఆ అమ్మ 2 మాటలు చెప్పింది చెప్పేటప్పుడు. అంతకన్నా కూడా మనిషిని గుర్తుపట్టడము ఏం చేసినాడు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది ఆ అమ్మ. కాకపోతే ఇది చాలా దయచేసి నేను మీడియా మిత్రుడిని కోరేది ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి పల్లెకి ప్రతి మనిషికి చేరే విధంగా అసలు నేరాలు చేయొద్దు అనేదే మన ముఖ్య ఉద్దేశం. అనుకోకుండా చేస్తే ఈ శిక్ష ఎలా పడుతుంది అనేది కొద్దిగా హైలైట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉట్నూరులో జరిగిన ఒక పోక్సో యాక్ట్లో April 15th రోజు ఉట్నూరులో ఒక చిన్న పాపపై లైంగిక దాడి జరిగింది. దాంట్లో షేక్ ఖలీద్ అనే అక్యూజ్డ్ ఈ నేరం చేసినాడు. ఆయన ఇమీడియట్గా 24 hours అక్యూజ్ని పట్టుకొని వితిన్ 24 hours ASP ఉట్నూరు గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసి వితిన్ 60 days ఛార్జ్షీట్ వేయడం జరిగింది.